అసలు కోచ్ ఎందుకు? జిమ్కే డబ్బులు బొక్క అనుకుంటే మళ్ళీ కోచ్కి కూడా ఎలా? ఇలా నువ్వు అనుకుంటున్నావా? అదే వీడియో నీకోసమే. ఒక చిన్న స్టోరీ చెప్తా, పెద్ద లాగే ఉండదు, ఈజీగా అయిపోతుంది. ఇద్దరు ఉన్నారు. చింటూ మింటూకి జిమ్ జాయిన్ అవ్వాలని ఉంది, కాకపోతే ఇద్దరికి నాలెడ్జ్ లేదు. చింటూ ఏం చేశాడు, నాకు నాలెడ్జ్ లేదు కదా, నేను ఒక కోచ్ని హైర్ చేసుకుందాం అని చెప్పి హైర్ చేసుకున్నాడు. మింటూ ఏం చేశాడు, ఇక్కడ అందరూ అవేగా చేసేది, వాళ్ళని యూజ్ చేసేసుకోవచ్చులే అనుకుని నెగ్లెక్ట్ చేశాడు. చింటూకి కట్ చేస్తే చింటూకి 5 minutes తర్వాత ఒక డీసెంట్ ఫిజిక్ వచ్చేసింది. మింటూకి ఫస్ట్ రోజు ఎలా ఉన్నాడో లాస్ట్ రోజు కూడా అలానే ఉన్నాడు. ఎందుకంటారు? ప్రాపర్ గైడెన్స్ లేక. చింటూకి వాళ్ళ కోచ్ చింటూ బాడీ మొత్తం చూసి ప్రాపర్ డైట్, ప్రాపర్ వర్కౌట్ ప్లాన్, ఏమేమి తినాలి ఏమేమి తినకూడదు మొత్తం చెప్పి ఒక ప్రాపర్ గైడెన్స్తో గైడ్ చేశాడు. అందుకు చింటూకి ఒక డీసెంట్ ఫిజిక్ వచ్చింది. మింటూ వీడెత్తాడు, లాస్ట్కి ఏం ఎత్తకుండా పోయాడు. సో మ్యాటర్ ఏంటంటే సింపుల్. నువ్వు చిన్నప్పుడే నీకు రాయడం చదవడం రాదు కదా, స్కూల్ జాయిన్ అయ్యి దాంట్లో ఫీజు కట్టి అక్కడ వాళ్ళు నేర్పిస్తేనే నేర్చుకున్నావు. సేమ్ జిమ్ కూడా అంతే. నీకు నాలెడ్జ్ లేనప్పుడు ఇక్కడ నువ్వు జాయిన్ అయ్యావు, ఓకే, అక్కడ నువ్వు ఏదైనా నేర్చుకోవాలంటే ఫీజు కట్టాలి కదా. దానికి వేస్ట్ ఆఫ్ మనీ, దీనికి వేస్ట్ ఆఫ్ మనీ, దానికి బెస్ట్ ఏముండదు. రెండు నాలెడ్జే, రెండింటి వల్ల ఉపయోగమే ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే, మీకు నాలెడ్జ్ లేనప్పుడు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఒక మంచి కోచ్ని హైర్ చేసుకొని మీ ఫిట్నెస్ జర్నీని స్టార్ట్ చేస్తే ఇంకా బెటర్ ఉంటుందని చెప్తా, అంతే. కంటెంట్ నచ్చితే ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఉంటా, బాయ్.